ఇక్కడ ఆపేసాయి. ఓర్ని ఇదేనా? ఓ మన డైనోమావదేనా మన టిఫిన్ సెంటర్? ఇదిగో డైనోమావా, చాలా రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నీ వ్యాపారం ఎలా ఉంది చెప్పు. అరే అలోక్ బ్రో, నిన్ను కూడా చూసి చాలా రోజులు అయిపోతుంది. నేను చాలా బాగానే ఉన్నా. మన వ్యాపారం ఏముంది చెప్పు. మన ఫ్రీ ఫైర్ బ్యాన్ అయినా కాంచి మన లాస్ సంటోస్ లో గివ్వే టిఫిన్ సెంటర్ అయితే స్టార్ట్ చేసా. ఏదో నార్మల్ గా అయితే ఉంది అంతే. ఓహో అవునా? నాకెందుకో ఏదో నువ్వు టెన్షన్ పడుతున్నట్టు అన్నది అనిపిస్తుంది డైనో బ్రో. సరే మాకైతే మంచిగా ముగ్గురికి 2 ప్లేట్ల టిఫిన్స్ అయితే పెట్టేసి వడ ఇడ్లీ బోండా అన్ని. అబ్బే టెన్షన్ హరియో అలోక్ బ్రో, టెన్షన్ ఏం లేదే. నాకు టెన్షన్ ఉన్నా, నీకు టెన్షన్ ఓపడట్లేదు. ఇక నాకు అర్థమైపోయింది. కానీ ఇక నిజమేందో చెప్పు డైనో బ్రో. నేను నీకు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నా. చెప్పు. నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదు. అది ఎంత ఆపదైనా సరే నేను ఇక్కడ ఉన్నా. ఓకేనా? ఎలా నేను సేవ్ చేయడానికి చెప్పు. నిజమే అలోక్ బ్రో, నువ్వు అన్నది కరెక్టే. నాకు చాలా పెద్ద ఆపద వచ్చేసింది. నీ వెనకాల ఒక ట్రక్ ఉంది చూసినావా? ఆ ట్రక్ వెనకాల బ్లూ క్రిమినల్ గాళ్ళు నా తమ్ముని ఎత్తుకెళ్ళేసి నన్నైతే చాలా బెదిరిస్తున్నారు అనమాట. నువ్వు వచ్చినాక వెంటనే నాకు చెప్పేసేవండి. నీ మీద ఏదో స్కెచ్ చేసినట్టున్నారు. నేను చంపదాం అనుకుంటాను నిన్ను మేడంని. కాబట్టి అలోక్ బ్రో, నువ్వే నన్ను అలాగే నా తమ్ముని ఎలాగైనా సేవ్ చేయాలి. వెళ్ళు. పదండి గైస్, 2వ మిషన్ అయితే వచ్చేసింది. వెళ్ళేసి ఈజీగా అయితే చేసుకొని వచ్చేద్దాం. అమ్మని నిజమే గైస్, ఆ డైనో బ్రో వాళ్ళ తమ్ముని అయితే కిడ్నాప్ చేసేసినారు క్రిమినల్స్ గాళ్ళు. ఒరేయ్, మీరు నాతో పాటు ఫైట్ చేయాలరా? వీళ్ళని కిడ్నాప్ చేసి ఏం చేయాలనుకుంటున్నారా? అది హెడ్ షాట్. వీడు చూడండి. ఒరే నిద్రబాబు ఇక్కడున్నారా? మీకు ఎందుకురా ఇలాంటి కిడ్నాప్ లాంటి? నా మీద రివెంజ్ ఎందుకురా మీకు? గైస్ ఇద్దరిని అయితే వేసేసినాం. ఈరోజు మార్నింగ్ ఎల్లో, ఇప్పుడు బ్లూ అనమాట. వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు? స్కెచ్ మీద స్కెచ్. ఒరే తమ్ముడు, మీ అన్న డైనో అన్న వెయిట్ చేస్తున్నావు టిఫిన్ సెంటర్ కాడ. పదరా వెళ్ళిపోదాం. నువ్వు భయపాల్సిన అవసరం లేదు. అలోక్ బ్రో వచ్చేసాడు కదా, పదా. థ్యాంక్ యూ సో మచ్ అలోక్ బ్రో. నీ వల్లనే మా తమ్ముడు అలాగే నా టిఫిన్ సెంటర్ కూడా సేవ్ అయితే చేసినావు. కాబట్టి నీకు రోజు అన్లిమిటెడ్ టిఫిన్స్ అలోక్ బ్రో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చూసినారా గాయస్, ఫైనల్లీ మనకైతే ఫ్రీ టిఫిన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక డైలీ అనమాట. ఈయనే ఫ్రీగా దొబ్బి తినచ్చు. ఏమంటావు రాయడం? సూపర్ అలా కన్నా, నీ పేరు చెప్పి నేను కూడా ఇక్కడ వచ్చి ఫ్రీగా టిఫిన్స్ దొబ్బి తినేస్తా, డబ్బులు లేకుండా. అమ్మని పెద్ద ప్లానే చేసేయండి గైస్ మన ఆడం బాబాయ్. పెద్ద ప్లానే ఇది. కాకపోతే గైస్ ఈ క్రిమినల్స్ గాళ్ళు ఎందుకు ఈ రోజు మనం పడబడుతున్నారు? ఏదో పెద్ద స్కెచ్ చేసినట్టున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి బీచ్కి వెళ్దాం పదండి, కొంచెం చిల్ అయిదాం. ఎంత ప్రశాంతంగా ఉన్నది గైస్ ఇక్కడ. ఎటువంటి క్రిమినల్స్ గాళ్ళు మన మీద అయితే అటాక్ అయితే చేయట్లేదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా రోజులు అయిపోతుంది మన లాస్ ఏంజెల్స్ బీచ్కి అయితే వచ్చేసి. ఏమంటారు ఆడం? అంతేనా? నిజం అలా కొన్నా. ఈ మధ్య నేను మిషన్స్ అని స్కూల్ అని చాలా రెగ్యులర్ వెనకాల బైక్ వెనకాలకి వెళ్ళేసి కొంచెం రిలాక్స్. నేను ఎందుకన్నీ ఒకటేసారి పెడతాను తెలుసారా? పెద్ద స్కెచ్ చేయరు. సర్లేండి గైస్.